ఒక 200 గజాల స్థలంలో ఉన్న టెర్రస్ మీద మీరైతే ఎన్ని రకాల పంటలను పండించగలుగుతారు? కానీ ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాసరావు గారు తన టెర్రస్ గార్డెన్లో 3000 రకాల మొక్కల్ని సాగు చేస్తున్నారు. ఇందులో కేవలం పండ్ల రకాలే కనీసం 150 వరకు ఉన్నాయి. సో ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా కేంద్రంలోనే శ్రీనివాసరావు గారి టెర్రస్ మీద ఉన్నాం. ఈ టెర్రస్ గార్డెన్ గురించి, ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచి దీన్ని సాగు చేస్తున్నారు, సో ఇంకా యాక్టివిటీ ఏముంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన శ్రీనివాసరావు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. సార్ నమస్తే. నమస్తే అండి. సంతోషం, ఎందుకంటే చాలా చిన్న ప్లేసు. అవును, కానీ మీరు చెప్తున్న వివరాలు అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. 3000 రకాల మొక్కలు అంటే సామాన్యమైన విషయం కాదు. అవును కదా. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ ఆలోచన అంటే ఎట్లా మొదలైంది మీకు టెర్రస్ గార్డెన్? యాక్చువల్గా ఏంటంటే మనం అందరం కూడా ఆల్మోస్ట్ రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. ఆ తర్వాత ఏంటంటే మన కరోనా తర్వాత మనకు హెల్త్ కాన్షియస్ అనేది చాలా పెరిగింది. సో మనకు ఒక టైం కూడా దొరికినప్పుడు ఏం చేయొచ్చు, ఇంకా ఎంత బెటర్గా ఉండొచ్చు. ఈ రోజుల్లో చూసుకుంటే సిటీ పల్లెటూరు నుంచి దాదాపు అందరు సిటీకి వచ్చేసిన సిటీలోనే కాన్షియస్ అనేది బాగా పెరిగింది. సో ఏంటంటే మనకేమో ఎకరాలు పండించే స్పేస్ లేదు, జాబ్ పర్పస్గా అంత కుదరదు. దానికోసమని మనం ఇంకా ఏం చేయగలం అని చూసుకుంటే టెర్రస్ మనకు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఎన్ని రోజులు ఉంచుతామో తెలియదు, కాబట్టి ఏమవుతుంది నేను ఫస్ట్ పాట్స్తోనే స్టార్ట్ చేయడం జరిగింది, పర్మనెంట్ స్ట్రక్చర్ కాకుండా. బికాజ్ ఏంటంటే పాట్స్లో పెట్టయితే కొంచెం తొందరగా తీయాల్సి వస్తే పర్మనెంట్ స్ట్రక్చర్ వెళ్తే మళ్ళీ అది ఇన్కమ్ బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది. సో అలా జనరల్గా ఎవరైనా ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ ప్రయారిటీ ఆకుకూరలు, కూరగాయలు, ఫస్ట్ ప్రయారిటీ అదే. దాని తర్వాత ఏంటంటే నాకు ఇంకొంచెం ఇన్నోవేటివ్గా మన క్లైమేట్కి తగ్గట్టుగా ఏమైనా పెంచొచ్చా, మనం ఏదైనా సరే ప్రాక్టికల్గా మనం చేసి చూపించినప్పుడు ఇంకొక నలుగురు చెప్పడానికి అవుతుంది. దానికోసమని మెల్లగా ఫ్రూట్ ప్లాంట్స్ స్టార్ట్ చేశాను అనమాట. ఫ్రూట్ ప్లాంట్స్ కూడా మన క్లైమేట్కి రానివి అండ్ ఫారిన్ బేస్డ్ ప్లాంట్స్ కూడా మెల్లగా ట్రై చేయడం స్టార్ట్ చేశాను. ఏంటంటే నా టెర్రస్ ఎప్పుడు కూడా ఒక ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ లాగా ఉండాలి, గ్రీనరీ ఉండాలి, అండ్ ఒక బయోడైవర్సిటీ సిస్టమ్ కనిపించాలి, ఎవ్రీథింగ్. బికాజ్ ఎందుకంటే మనతో పాటుగా కొన్ని రకాల గుడ్ బగ్స్, సీతాకోచులు కావచ్చు, తూనికలు కావచ్చు, పక్షులు కావచ్చు, చేపలు కావచ్చు, అన్నిటికి కూడా బేసిక్ రైట్ ఉంటుంది. ఈ రోజుల్లో కెమికల్ ఫార్మింగ్ వచ్చినట్టు అవన్నీ మనం చూడట్లా. సో దానికోసం నా వాటన్నిటికి కూడా నా టెర్రస్ మీద కనిపించాలన్న ఉద్దేశంతో ఒక రెయిన్ ఫారెస్ట్ లాగా ఫామ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో మాక్సిమం ప్లాంట్స్ కవర్ చేశాను. ప్రెసెంట్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే 110 అబోవ్ ఉన్నాయి. 110 అబోవ్ ఉన్నాయి. ఇందులో ఫ్రూటింగ్ దాదాపు ఒక 70% ఫ్రూటింగ్ వచ్చేసినాయి. అన్ని కూడా గ్రాఫ్టెడ్ వెరైటీస్ తీసుకున్నాను. సో అలా వీటికన్నా ఇంకా ఎక్స్టెన్షన్ ఏం చేయొచ్చు అనేది ఎయిర్ ప్లాంట్స్, వితౌట్ రూట్స్ పెరిగే ఎయిర్ ప్లాంట్స్ అండ్ ఫిష్ ఫార్మింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే మన ఎక్స్పెరిమెంటల్ జోన్ లాగా అలా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 yearsగా బయట కూరగాయలు కొన్నదైతే లేదు. ఎప్పుడైనా తీసుకుంటే ఆనియన్స్ తీసుకుంటాము అంతే, వేరే రకమైన కూరగాయలు అయితే కొన్నది లేదు. ఒక్కటి కూడా ఏం కొనడం లేదు బయట నుంచి, మాక్సిమం కొనలేదు. ఎందుకంటే ఏ సీజన్కి వచ్చే మాది చిన్న ఫ్యామిలీ సరిపోతాయి. మాకు రాంగా కూడా ఇంకా టెనెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడు అయితే షార్టేజ్ అయితే కూరగాయలకి షార్టేజ్ అయితే రాలేదు, ఎప్పుడు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు మన సిటీలో ఉన్న వాళ్ళని చాలా వరకు మనం తినేదాన్ని కొనుక్కునే దాని మీద ఆధారపడి ఉన్నాం. ఎప్పుడు కూడా మన వినియోగదారులు కానీ ఎందుకు ఉండాలి, మనమే ఉత్పత్తి చేయలేము, ఎందుకు అవ్వకూడదు, అదే పండించేసి అమ్మేయమని కాదు, అట్లీస్ట్ మనకు అవసరాలకి మనం ఎందుకు పండించుకోకూడదు అన్న ఉద్దేశంతో మాక్సిమం ట్రై చేస్తున్నాం, వస్తున్నాయి. అండ్ మనం ఆర్గానిక్గా వెళ్తున్నాం కాబట్టి మాక్సిమం పాలినేటర్స్ కూడా బాగా వస్తున్నాయి. సో ఇది 100% ఆర్గానిక్ కంప్లీట్లీ. ఎందుకంటే అది కూడా ఏంటంటే క్లమ్జీ చేసుకోకుండా ఎక్కువ అది ఆ యూట్యూబ్ ఛానల్లో చూసేసి ఇది చూసేసి మొక్కలకి అది కొట్టి కాకుండా నేను ఫాలో అయ్యేది ఓన్లీ సివిఆర్ మెథడ్ అండి. పెస్ట్ మేనేజ్మెంట్కి సివిఆర్ మెథడ్ వాడతాను ఎక్కువ. చింతల వెంకటేశ్వర గారిది అదే మనకు మట్టి ద్రావణం అండి, అదే ఎక్కువ నేను బేస్ చేసుకునేది అదే. తర్వాత ఈ సమ్మర్లో నేను ఒక 12 రకాల బయోఎంజైమ్స్ చేసుకుంటాను. బయోఎంజైమ్స్ షెల్ లైఫ్ ఆల్మోస్ట్ 6 years ఉంటుంది. సో 12 రకాలు చేసుకుంటే నాకు 1 yearకి వచ్చేస్తాయి. అప్పుడు మొలకల ద్రావణం ఇంక మూడే ఇంకేమి వాడేది ఉండదు. ఇంకా డ్రై లీవ్స్ వీటితోటి కంపోస్ట్
ఆల్మోస్ట్ అది కామన్. ఓకే. సో కాబట్టి సో అంటే మీకు సాయిల్ లెస్సే ఎక్కువగా ఉన్నట్టుంది కదా, సాయిల్ తక్కువ వాడతాను. ఎందుకంటే అండి వితౌట్ సాయిల్ మొక్క పెరగదు. పెరగదు. ఎందుకంటే ఒక స్పూన్ సాయిల్ లో మనకి ఆల్మోస్ట్ 50 బిలియన్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఫంగస్లు ఉంటాయి. సో కంప్లీట్ గా వితౌట్ సాయిల్ మనం పండించలేము. కాబట్టి సాయిల్ తీసుకుంటే బట్ ప్రతి దాంట్లో ఒక 20% తీసుకుంటాం. ఎందుకంటే సాయిల్ లో మనకి చాలా లైఫ్ ఉంటుంది, బ్యాక్టీరియాస్ ఉంటాయి అండ్ మనకి ఇవి ఫంగస్లు ఉంటాయి. వీటితో పాటుగా మనకు నెమటోడ్స్ ఉంటాయి. నెమటోడ్స్ లో కూడా మనకు పీడియాట్రిక్ నెమటోడ్స్ అని, ఫంగల్ ఫీడర్ నెమటోడ్స్ అండ్ బ్యాక్టీరియల్ ఫీడర్ నెమటోడ్స్, వీటితో పాటు రూట్ నోట్ నెమటోడ్స్ అండ్ ప్రోటోజోవాస్ అని, ఆర్థోపోడ్స్ అని, ఇవన్నీ కూడా సాయిల్ లైఫ్. ఆ లైఫ్ ని మనం కాపాడుకోగలిగితే డెఫినెట్ గా మొక్కలు అనేవి చాలా మన మెయింటెనెన్స్ తగ్గిస్తాయి, అవి చక్కగా పెరుగుతాయి. మనం చేయాల్సిందల్లా బయో మనకు రిస్క్ ఇవ్వు బయో ఇన్పుట్స్ అనేవి ఇస్తూ ఉండాలి. అట్ ది సేమ్ టైం మనం అలా ఆర్గానిక్ గా పండించినప్పుడు మన బయోడైవర్సిటీ క్రియేట్ చేసినప్పుడు పక్షులు అవన్నీ కూడా వచ్చి నెస్ట్లు పెట్టుకొని అసలు మాక్సిమం పెస్ట్ అంటే అవి కవర్ చేసేస్తాయి. సో పక్షులు కూడా మనకు బయలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ అంటాం. సో మన పని ఇవన్నీ తగ్గిస్తాయి అంతే. సో మీరు టెర్రస్ ని మొత్తం ఇక్కడైతే అదే 3 భాగాలు కనిపిస్తున్నాయి. అవును. సో మీరు చెప్పినట్టు ముందుది ఒకటి ఫ్రంట్ మనం స్టెప్స్ ఎక్కి రాగానే ఫస్ట్ ఫ్లవరింగ్ సెక్షన్ అండి. ఓకే. సో బయటకు కూడా అవే కనిపిస్తూ ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇటు రైట్ సైడ్ సెక్షన్ అంతా ఫ్రూటింగ్ సెక్షన్, టోటల్ ఫ్రూటింగ్. లెఫ్ట్ సైడ్ అంతా కూడా కూరగాయలు. పార్టీషన్స్ గా ఎందుకంటే అండి మనం పొలాల్లో చూసుకుంటే మనకు పొలాలన్నీ ఎప్పుడు కూడా మోనోక్రాపింగ్. సో ఒక పెస్ట్ వచ్చిందంటే కంప్లీట్ గా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. అలా కాకుండా మన టెరెస్ అంతా కూడా మనకి పాలీక్రాపింగ్ ఉంటుంది, రకరకాలు కలిపి పెట్టేస్తాం. అండ్ దట్టు మనకు ఫ్లవర్స్, కూరగాయలు, పళ్ళు కలిపి పెట్టేసాం అనుకోండి, పెస్ట్ కూడా ఏంటంటే కొంచెం తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొన్నిటి వాటర్ ఎక్కువ అవసరం ఉంటుంది, కొన్ని వాటర్ తక్కువ అవసరం ఉంటుంది. అలా పార్టీషన్స్ గా డివైడ్ చేసుకుంటే ఏమవుతుందంటే వాటరింగ్ అనేది మనకు బాగా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్నిటికి ఫ్లవర్స్ కి రోజుకి అవసరం లేదు. ఫ్రూట్ ప్లాంట్స్ పూత మీద ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వద్దు, ఎక్కువ ఇవ్వకూడదు. కూరగాయలకి, తీగజాతి కూరగాయలకి రోజు వాటర్ అవసరం. కాబట్టి ఏంటంటే డిఫరెన్షియేట్ చేసుకుంటే మనకి కొంచెం ఇన్ కేస్ ఏ రోజైనా మనం లేకపోయినా మన ఎవరైనా అసిస్టెంట్కి ఇచ్చినా తెలిసిపోద్ది, వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఎవరైనా టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం పార్టీషన్స్ డివైడ్ చేసుకోండి. అండ్ ఎవరైతే మొక్కలు పెంచుతున్నారో వాళ్ళని చూసి ఇన్స్పైర్ గా ఫీల్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం కంపారిజన్ చేయొద్దు. వాళ్ళు పెట్టిన ప్రతి మొక్క మన ఇంట్లో ఉండాలి, కాంపిటేటివ్ గా ఫీల్ అయ్యి ఇంకో 4 ఎక్కువ పెట్టేస్తే మనకి యూజ్ లేనిది ఎందుకు. మనం ఏం తింటామో, మనం ఏం అవసరం దాన్ని ఇంకో 4 ఎక్కువ మొక్కలు పెట్టుకుంటే, సపోజ్ ఇంట్లో మనకు బెండ ఇష్టం 10 మొక్కలు పెట్టుకోండి, టమాటో ఇష్టం ఒక 20 మొక్కలు పెట్టుకోండి. అలా హార్వెస్టింగ్ కంటిన్యూస్ గా ఉంటుంది. సో ఇప్పుడు మన దగ్గర ఏమేమి కూరగాయలు ఉన్నాయి సార్? ప్రెసెంట్ ఇప్పుడు వింటర్ క్రాప్ అయిపోయింది కాబట్టి ప్రెసెంట్ నా దగ్గర అయితే వెరైటీస్ అడుగుతున్నా. ఇప్పుడు ఉండొచ్చు, మీకు ఇంత ముందు వచ్చి క్రాప్ వెళ్ళిపోయి ఉండొచ్చు. మాక్సిమం అన్ని కవర్ చేస్తాను. ఇది ఉండి ఇది లేదు అని లేదు, ప్రతిదీ కవర్ చేశాను. నాకంటే బీరకాయలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం. ప్రెసెంట్ బీరకాయలు ఉన్నాయి, కాకరకాయలు ఉన్నాయి, అండ్ వెల్వెట్ బీన్స్ ఉన్నాయి, చిక్కుడు ఉన్నాయి, చిక్కుడులో 2-3 వెరైటీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఆకుకూరలు అన్ని రకాలు ఉన్నాయి. అయితే మనం ఒక్కొక్కటి చూడాలి సార్, ఇక్కడ ఇన్ని వెరైటీలు ఉన్నాయి కదా, మీరు వీటి గురించి చెప్పాలి ఇప్పుడు. తప్పకుండా. మన ఇక్కడ అజోలా దగ్గర మొదలు పెడదాం, ట్యాంక్ ఇక్కడ నుంచి. అజోలా ఏంటంటే మంచి నైట్రోజన్ ఫిక్సింగ్ అనమాట. అండ్ ఎండాకాలంలో మొక్కలకి మల్చింగ్ అవసరం. బికాజ్ ఏంటంటే లోపల అత్వాంశ అయినా ఎండకు మనకి ఏంటంటే మొక్కలు కూడా మనకు హీట్ స్ట్రెస్, డాట్ స్ట్రెస్, మన సెలినిటీ స్ట్రెస్, హైపోక్సియా స్ట్రెస్, ఇన్ని రకాల స్ట్రెస్లు ఉంటాయి. ఆ స్ట్రెస్లకు గురి కాకుండా మల్చింగ్ చాలా మంది చాలా రకాలుగా వేస్తారు, బట్ నేను న్యాచురల్ మల్చింగ్ లో అజోలా వేస్తుంటాను. అజోలా తీసి చెట్ల మొదట్లో వేస్తారా? పైన అంతా లేయర్ లాగా వేసేస్తే అది మెల్ల కంపోస్ట్ అవుతూ ఉంటుంది, వాటర్ రిటెన్షన్ ఉంటుంది, అండ్ లోపల ఏమన్నా ఉన్నా వీటిని ఫుడ్ గా తీసుకుంటాయి. కాబట్టి దానికోసమని ఫార్మింగ్ ఒక రకంగా అజోలా ఫార్మింగ్, దాంట్లో ఫిషెస్ ఉంటాయి, వాటికి కూడా డైరెక్ట్ ఎండ కొట్టకుండా ఒక లేయర్ లాగా అది ఉంటుంది. లోపల ఫిష్ ఉందా? ఫిష్ ఉన్నాయండి, ఉన్నాయి. ఎందుకంటే అన్ని ట్రై చేసిన అది ఎందుకు ట్రై చేయొద్దు. లోపల కొరమేనేసారా? కొరమేనేసాయండి. అందుకు చిన్న ట్యాంకే, అది చిన్నదే, మనకు కొరమేనకి అది సరిపోద్ది. అంటే ఎన్ని వేసారు సార్ అందులో? ప్రెసెంట్ గా ట్రయల్ పీరియడ్ లోనే ప్రస్తుతానికి ఒక 4 తీసుకొచ్చి పిల్లలుగా ఉన్నప్పుడు తెచ్చేసాను. ఇప్పుడు కొంచెం పెరిగినాయి, బాగానే ఉంది. సో ఎందుకంటే నేను అప్పుడప్పుడు క్లాసెస్ చెప్తా ఉంటాను అనమాట. ఎక్కడ క్లాసెస్ చెప్తారు? నేను యాక్చువల్ గా హార్టికల్చర్ వాళ్ళే క్లాసెస్ చెప్తాను, అండ్ కొన్ని గార్డెన్ గ్రూప్స్ కి క్లాసెస్ చెప్తాను. అన్ని జూమ్, ఆఫ్లైన్, ఆన్లైన్. ఇప్పుడు కాలేజెస్ లో ఫార్మింగ్ మీద. అండ్ మనకి ఇప్పుడు పర్టికులర్ గా టెర్రస్ గార్డెన్ ఫార్మింగ్ మీదేనా, లేకపోతే
ఓవరాల్ గానే. దాని మీద ఇంకా నాకు సరైన పట్టు రాలేదు ఆర్గానిక్ ఫార్మింగ్ మీద. ఓకే టెరెస్ మీద అయితే నాకు ప్రాక్టికల్ గా చేస్తున్నాను కాబట్టి నేను నలుగురు చెప్పగలను, ఓకే. మీ ప్రాక్టీస్ గురించే చెప్తారు కదా. చెప్తుంటాను. అండ్ సాయిల్ లైఫ్ గురించి ఓకే అండ్ మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాల్సిన ఆర్గానిక్ ఇన్పుట్స్ గురించి ఓకే. దాని గురించి చెప్తుంటాను అనమాట. దానికోసం ముందు నాకు నాలెడ్జ్ అవసరం కాబట్టి ప్రతిదీ ట్రై చేసి సో ప్రాక్టికల్ ఇక్కడ గా మనం చూపిస్తాను. ఎక్స్పెరిమెంట్ చేసి దాని చేసి రిజల్ట్ ని బయటికి చెప్తాం. ఎందుకంటే ఓవరాల్ గా చెప్పింది వేరు, ప్రాక్టికల్ గా చేసి చూపించింది వేరు. సో అంటే జూమ్ మీటింగ్స్ లలో ప్లస్ ఆఫ్లైన్ లో కూడా. ఆఫ్లైన్ లో కూడా ఓకే. సో ట్రైనింగ్స్ ఇస్తుంటారు ట్రైనింగ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోసం. డిపార్ట్మెంట్ వాళ్ళ కోసం అండ్ వాలంటరీగా ఏది చేసిన, ఎందుకంటే ఇది ఒక బ్లెస్సింగ్. ఓకే. ఎందుకంటే సో ఇప్పుడు సోషల్ మనకి టెర్రస్ గార్డెన్ సంబంధించి ఏదన్నా అట్లా గ్రూప్స్ ఉన్నాయా మీకు, అంటే ఒక కమ్యూనిటీ? ఉందండి. ఫస్ట్ నేను 2023లో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ సిటీజీ దాంట్లోకి నేను ఎంటర్ అవ్వడం జరిగింది. ఓకే నేను ఎంటర్ అయిన తర్వాత ఇంతమంది ఉన్నారా అని తెలిసి వచ్చింది అనమాట. ఓకే. ఒక మంచి ప్లాట్ఫామ్ ఫస్ట్ మాకు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి అండ్ ఢిల్లీ, బెంగళూరు, చెన్నై మెట్రో సిటీస్ మెట్రో సిటీస్ లో కూడా దాదాపు 80 గ్రూప్స్ దాకా ఉన్నాయి. 80 groups? 80 గ్రూప్స్ ప్రతి డిస్ట్రిక్ట్ లో గ్రూప్స్ ఉన్నాయి. ఓకే. ఆల్మోస్ట్ ఒక 70,000 మెంబర్స్ ఉంటారు ఇందులో టెర్రస్ గార్డెన్ గ్రూప్. టెర్రస్ గార్డెన్ గ్రూప్ లో. ఓ గ్రేట్. సో దీన్ని అసలు ఫస్ట్ శ్రీనివాస్ సర్కారా గారని మనకు హైకోర్టు లాయర్ అనమాట. 2019లో ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. ఆయన మోటో ఒకటే, మనం ఏం తింటామో మన ఇంట్లో సేంద్రియంగా మనం అదే పండించుకుందాం. పండించుకోవాలి. ఒక 20 మందితో స్టార్ట్ అయిన గ్రూప్ 2019లో ఇప్పుడు 70,000 మందికి వచ్చింది అనమాట. ఫస్ట్ హైదరాబాద్ వరకే పరిమితం అయి ఉండేది. తర్వాత సరోజ గారు అనేసి ఆవిడ కో ఫౌండర్. ఆవిడ వచ్చిన తర్వాత హైదరాబాద్ వరకే ఎందుకు ఉండాలి, మన అన్ని సిటీస్ లో కూడా స్ప్రెడ్ చేద్దామని ఆవిడ సబ్ గ్రూప్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ గ్రూప్స్ ద్వారా ఏంటంటే మేము ఇంకొంచెం కమ్యూనికేట్ చేయడానికి, ఇంకొంచెం మంది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడానికి స్కూల్స్ లో కూడా ఫార్మింగ్ అది చేపిస్తుంటాం పిల్లలతోటి. అండ్ ఈ గార్డెనర్స్ కూడా ఎప్పుడెప్పుడు ఏ సీజన్ లో ఏం అవసరం అయితే ఈవెన్ బై ఫెర్టిలైజర్స్ కానీ వెజిటబుల్ సాప్లింగ్స్ కానీ అన్ని కూడా గ్రూప్ నుంచి చాలా నామినల్ రేట్. ఇక్కడ ఏంటంటే బిజినెస్ ప్రమోషన్స్ అని కానీ సేల్స్ అని కానీ ఉండవు. ఏ చేసినా వాలంటరీ కానీ. ఇయర్ అంతా కూడా ఈవెన్ పసుపు అవి కూడా మేఘాలయ వెరైటీ పసుపు, నాగాలాండ్ అల్లం ఇవన్నీ కూడా మాకు గ్రూప్ తరపున వస్తూ ఉంటాయి అన్నమాట. పసుపు కూడా 2 years గా మేము బయట కొన్నది లేదు, అంతా ఇంట్లోనే ఫార్మింగ్. సో గ్రూప్ ద్వారా ఇవి హెల్ప్ అవుతుంటాయి అన్నమాట. అది ఖమ్మంలో ఉన్నదా సార్? ఖమ్మంలో కూడా ఉందండి. ఖమ్మంలో 2 గ్రూప్స్ ఉన్నాయి, సిటీజీ 1, సిటీజీ 2 2 ఉన్నాయి. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్. సో ఖమ్మంలో కూడా ఆల్మోస్ట్ 650 మెంబర్స్ ఉన్నారు. చాలా ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. అంటే పెద్ద మొత్తంలో చేస్తుంది మీరేనా అంటున్నా? అందరు చేస్తున్నారు, అందరికి ఉన్నాయి. ఈ 650 మెంబర్స్ లో 600 మెంబర్స్ కి టెర్రస్ గార్డెన్స్ ఉన్నాయి. కొంతమంది ఎట్లా కూరగాయల వరకే పండించుకుంటారు, కొంతమంది ఫ్లవర్స్ చూస్తుంటే. నాది ఎట్లా అంటే టోటల్ గా అన్ని కవర్ అయ్యి ఉంటాయి. అంతే. సో ఒక్కొక్కటి చూద్దాం సార్. షూర్, డెఫినెట్లీ అండి. చెప్పండి మీరే, ఏ మొక్క ఎప్పుడు దేనికి సంబంధించింది అన్ని మీరు చెప్పాలి. ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఇది వాటర్ యాపిల్ అండి. వాటర్ యాపిల్ లో లాంగ్ వెరైటీ, వైట్ లాంగ్. ఇది చాలా స్వీట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇయర్ లో 10 months ఇది కాస్తుంది. 10 months వస్తాయి. సో ఒక కాసిందంటే ఆల్మోస్ట్ ఒక షిఫ్ట్ కి ఒక 500 to 600 కాస్తాయి. ఒక ఫ్యామిలీకి సరిపోగా ఇంకా ఎక్సెస్ వస్తుంది. సో దీని హైట్ పెరగకుండా మీరు ప్రూనింగ్ అండి. ఇది మనం ఎప్పుడైనా టెర్రస్ గార్డెన్ కి మొక్కలు తీసుకున్నప్పుడు మనకి డ్వార్ఫ్ వెరైటీ అండ్ ఓన్లీ గ్రాఫ్టెడ్ వే తీసుకోవాలి. సీడ్ తో వచ్చింది టెర్రస్ కి పనికిరాదు. డ్వార్ఫ్ వెరైటీ తీసుకోవాలి, గ్రాఫ్టెడ్ తీసుకోవాలి. వీలైతే ఎయిర్ లేయరింగ్ కూడా దొరుకుతాయి మనకి, అది తీసుకోవచ్చు. అవి మనకు సూటబుల్ టెర్రస్ కి. అది మెయిన్ ఇంపార్టెంట్. కంపల్సరీ ప్రూనింగ్ ఇస్ మస్ట్. ఇది టెర్రస్ మీద హైట్ పెంచలేము మనం. అవును. ప్రూనింగ్ చేసుకుంటే అంటే కొత్త చిగుళ్ళు వచ్చి వాటికి వెంటనే మళ్ళీ పూత వస్తూ ఉంటుంది అనమాట. అలా ఇది వైట్ వాటర్ యాపిల్ మనకి కొలెస్ట్రాల్ పెరగకుండా షుగర్ పేషెంట్స్ కి మంచి హెల్ప్ అవుతా ఉంటుంది. ఇది ఈ మొక్క ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు సార్? యాక్చువల్లీ నా దగ్గర ఉన్న ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని అండి హైదరాబాద్ టెరా ఆర్గానిక్స్ నర్సరీ అని ఉంటుంది, నరహర్ రావు గారని. మోస్ట్లీ నేను అక్కడే తీసుకున్నాను, స్టిల్ కంటిన్యూ తీసుకుంటూనే ఉన్నాను. నాకు అక్కడ కంఫర్టబుల్ గా అనిపించింది. ఫ్రూటింగ్ తొందరగా వస్తుంది వాళ్ళ దగ్గర, అక్కడే తీసుకుంటూ ఉంటాను. సో ఇది వైట్ వాటర్ యాపిల్. అండ్ ఇది వచ్చేసి మనకు చిన్నప్పుడు చూసాము సీమ చింత. అవును. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ కి కనపడట్లేదు. ఇది కూడా బెటర్. ఇది తెలియాలి, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలదే. ఎందుకంటే పిల్లలకి మన కోట్లు ఫారెస్ట్ ది నా దగ్గర ఎవ్రీ ఇయర్ కాపు వస్తూనే ఉంటుందండి. పక్షులు కూడా తింటాయి. ఎందుకంటే అంటే ఇప్పుడు మన జనరేషన్ బాగుంది, మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి వచ్చేసరికల్లా మన కోట్లు సంపాదించి ఇవ్వాల్సిన పనిలా వాళ్ళకి ఇవ్వాల్సినంత మంచి ఆరోగ్యం,
మంచి ఆరోగ్యం అంటే ముందు మంచి వాతావరణం ఇవ్వాలి, మనమే అన్ని రిసోర్సెస్ తీసేసుకుంటే ఇలాగా అనేసి పిల్లల కోసం మెయిన్ బేస్డ్ అన్నమాట. పిల్లలు కూడా ఇందులో భాగం చేస్తాను నేను. చేస్తారు. ఓకే. సో ఇది కూడా వాటర్ యాపిల్. ఇది పింక్ వాటర్ యాపిల్. పింక్ ఇది మనకి సమ్మర్ లో కూడా రెగ్యులర్ ఇది. అవునా. ఏంటంటే సమ్మర్ లో కూడా మనకి ప్రయాణాలు చేసేటప్పుడు ఈ వాటర్ యాపిల్స్ కొన్ని పక్క తీసుకొని వెళ్తే మనకి దప్పి కూడా తీర్చేస్తాయి. ఇది ఓకే, చాలా యూస్ఫుల్ అన్నమాట. ఇది లెమన్ గ్రాస్ అండి. లెమన్ గ్రాస్ మనకి టీకి మెంటల్ గా కొంచెం డిస్టర్బ్డ్ గా ఉన్న మంచి రిఫ్రెషింగ్ వచ్చేస్తుంది. ఓకే. ఇది కాలాపత్తి సపోటా. కాలాపత్తి సపోటా. ఇది 365 days కాస్తుంది. ఇది ఎప్పుడు కూడా మీకు ఇలా చిగురు వస్తుందంటేనే పూత వచ్చేస్తుంది. పూత లేకుండా అసలు చిగురు అనేది రాదు మొత్తం. అండ్ వచ్చిన ప్రతిదీ కూడా ఫాలో అవ్వకుండా ఇలా మనకి ఫ్రూట్ సెట్టింగ్ అవుతూ ఉంటుంది. తక్కువ, చాలా తక్కువ. టెర్రస్ గార్డెన్ కి సూట్ అయ్యే ప్లాంట్ కాలాపత్తి సపోటా. ఇది మిల్క్ ఫ్రూట్ అండి. ఇది ఏంటంటే మదర్ మిల్క్ లో ఉన్న న్యూట్రియన్స్ ఉంటాయి అంటారు దీంట్లో. ఇందులో ఇది ఒక్కటి ఇంకా ఫ్రూటింగ్ రాలేదు, కొంచెం టైం పడుతుంది. మంచి గోల్డ్ కలర్ లో ఫ్రూట్ ఉంటుంది. స్టార్ యాపిల్ అని కూడా అంటాం మనం దీన్ని. తర్వాత ఇది టాలెస్ట్ ప్లాంట్. ఇది వచ్చేసి మన లక్ష్మణ ఫలం. అవును. మనకి కాయ కనిపిస్తుంది మీకు. ఇంక పిందెలు కూడా ఉన్నాయండి ఇక్కడ. అండ్ ఇదేంటంటే సమ్మర్ వచ్చినప్పుడు కాస్తుంది. సమ్మర్ లో కాస్తుంది. ఏంటంటే ఈ సడన్ గా చూస్తే ఎవరైనా దాన్ని సీతాఫలం అనుకునే అవకాశం ఉంటుంది. ఉంది నా దగ్గర ఈ లక్ష్మణ ఫలం, రామఫలం, సీతాఫలం అండ్ రావణ ఫలం, హనుమ ఫలం. మొత్తం రామాయణం అంతా ఉంది. రాంబారి వారి కంప్లీట్ అయిపోయింది. ఇది కోకో అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి అంతర్ పంటలుగా పామ్ ఆయిల్ లో అండ్ మామిడిలో వేస్తుంటారు. టెర్రస్ మీద ఎందుకు సెట్ అవ్వదని వేస్తాను, పూత వస్తుంది. ఈ పూత మాక్సిమం 2020లో ఇది స్టార్ట్ చేసింది. ఈ ఫ్రూట్ ప్లాంట్స్ ఏవి కూడా ఇంకా 2 years కంప్లీట్ చేసుకోవాలా. ఇది మనకి దానిమ్మ. భగవాన్ అనార్ అంటారు. ఇది భగవాన్ అనార్. స్వీట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కాస్తుంది. అండ్ మెయిన్ వైల్ వీటి నీడలో ఆకుకూరలు. మనకు పుదీనా ఉంది, అది 2 years అది. పాలకూర అండ్ ఇది ఆప్రికాట్. ట్రాపికల్ ఆప్రికాట్ అంటారు. మొత్తం మనకి ఏంటి లెమన్ బై ఎంజైమ్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు పూత రాని కూడా బాగా పూత వస్తుంటాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి పునాస మ్యాంగో అండి. ఇది కూడా అంటే ఇయర్లీ ఒక thrice కాస్తుంది. ఇది మనకి ఇప్పుడే పూత వస్తుంది. అండ్ మధ్య మధ్యలో ఇలా ఆవాలు వేస్తుంటాను. ఆవాల వల్ల ఏంటంటే మనకి పాలినేటర్స్ వస్తాయి. అండ్ ఇట్లా ఆకుకూర వేసుకున్నట్టు అంటే చుట్టూరు ఒక పుదీనా కానీ ఆవాలు కానీ వేస్తే, వెల్లుల్లి కానీ వేస్తే ఈ ఫ్లేవర్, ఘాటైన ఫ్లేవర్ కి ఈ ఆకుకూరలకు ఆశించే పురుగు రాదు. ఏంటంటే మనకు ఆ కంపెనీ ప్లాంటేషన్ అవుతుంది, ప్లేస్ మేనేజ్మెంట్ అవుతుంది, పెస్ట్ తగ్గించే ఛాన్స్. ఎందుకంటే ఎక్కడ హోల్ అనేది కనిపించట్లేదు, చాలా నీట్ గా ఉండదు. సో ఇప్పుడు ఆవాల ఎఫెక్ట్ దానికి అంతే. పుదీనా ఉంది, ఆ ఫ్లేవర్ కూడా. వెల్లుల్లి కూడా అంచులో గుచ్చేస్తా ఉంటాను. వెల్లుల్లి మనం ఫార్మింగ్ చేసుకోవచ్చు, ఇవి వస్తాయి అలా. ఇది వచ్చేసి టమాటో వాలంటరీ ప్లాంటే. ఇంకా అది కింద నుండి వచ్చేస్తుంది. ఇది కూడా సపోటా ఉన్నట్టు. అది బనానా సపోటా అండి. ఇది కాలాపత్తి. ఇది బనానా, మన నాటు బనానా అంత సైజ్, ఒక 3 inches పొడవు వస్తుంది కాయ. పొడవు కాయ, అందుకే బనానా సపోటా అంటాం. ఇది పండూరి వారి మామిడి. మాకు ఆంధ్ర సైడ్ మంచి ఫేమస్ అన్నమాట. ఇది పండూరి వారి మామిడి అంటారు. వాళ్ళ వెరైటీ. ఇక్కడ చాలా మ్యాంగో కనిపిస్తా ఉన్నాయి. ఇవి ఏంటంటే ఆల్ సీజన్ మ్యాంగో. చాలా స్వీట్ ఉంటాయి. ఎంత స్వీట్ ఉంటే పల్ప్ కూడా ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. మామూలు మామిడి పల్ప్ ఎల్లో చూస్తుంటాం, ఇది ఆరెంజ్ కలర్ ఉంటుంది. అండ్ మీకు ఇది థాయ్ వెరైటీ. దీనికి పెద్ద ప్రూనింగ్ అవసరం లేదు. ఎందుకంటే థాయ్ వెరైటీస్ అన్ని కూడా అండి డ్వార్ఫ్ స్టేట్ లోనే ఉంటాయి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేసుకుంటే జస్ట్ ఇక్కడ వరకు కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త చిగురు వచ్చి దానికి వెంటనే పోత వస్తుంది. దానివల్ల 365 days 4 times వస్తుంది. ఇంకా హార్వెస్ట్ చేసాం, చాలా చేసామండి. ఇది ఫింగర్ లెమన్. ఇప్పుడే పూత వస్తుంది, చిన్నగా వస్తుంది. ఫింగర్ లెమన్ అంటే ఎలా ఉంటుంది? మనకు 3 inches పొడవు ఉంటుంది. 3 inches పొడవు ఉంటుంది. లోపల పల్ప్ అనేది కూడా రౌండ్ ముత్యాల్లాగా ఉంటాయి. ఇది జ్యూస్ కి పనికిరాదు, తినొచ్చు డైరెక్ట్ కన్స్యూమ్ చేయొచ్చు. ఫింగర్ లెమన్ అంటారు అది. తర్వాత ఇది వచ్చేసి లాంగ్ మల్బెరీ అండి. ఇది ఆల్మోస్ట్ ఒక జానెడ్ పొడవు ఉంటుంది కాయ. ఇది జానెడ్ పొడవు ఉంటుంది, లాంగ్ మల్బెరీ. అండ్ ఇవి వచ్చేసి స్వీట్ లెమన్.
సో దీని మీద డైరెక్ట్ కనిపిస్తున్నాయి. ఇంకా చాలా పికిల్ పెట్టేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఇది అంతే 360 days కాస్తుంది. ఇది కూడా పెద్ద పాట్ అవసరం లేదు దీనికి, జస్ట్ ఒక చిన్న 10 లీటర్ బకెట్ లో పెట్టుకుని వచ్చేస్తుంది. ఓకే. అండ్ షుగర్ పేషెంట్స్ ఇక్కడ చాలా కనిపిస్తుంది. చాలా ఉన్నాయండి. అవును. ఇంటికి ఎవరైనా చిన్న షుగర్ పేషెంట్స్కి అలా ఇచ్చేస్తూ ఉంటాను నేను. ఇలా ఇంకొంచెం రైప్ అవుద్ది అనమాట. ఇది ఓకే. స్వీట్ ఉంటుంది. ఇంకా రైప్ అయితే ఇది ఏమన్నారు లెమన్, ఇది మన ఇది వచ్చేసి మనకి స్వీట్ లెమన్. స్వీట్ లెమన్ ఈ రెండు కూడా అంతే. రెండు ఎవరైనా మంచి ఈజీగా జీరో మెయింటెనెన్స్ తో అది కొంచెం పులుపు ఉంటుంది. ఇంకొంచెం రైప్ అవ్వాలి. ఇంకా రైప్ అయితే తినేది బాగుంది. అది ఇది వచ్చేసి యాపిల్ బేర్ అండి. మనకి యాపిల్ బేర్, మిస్ ఇండి యాపిల్ బేర్, రెడ్ కలర్గా వస్తాయి అనమాట. బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు పిప్పళ్ళు మనకి మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఇంక్లూడ్ అవ్వాలి. అందుకని ఇది నాటు టమాటో. ఇది టమాటో బెండ కూడా ఇప్పుడు సమ్మర్కు వస్తాయి కాబట్టి మనం వేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇందాక నాకు ఒక బెండ కనిపించింది. స్టార్ బెండ. ఇది స్టార్ బెండ సీడ్స్ కోసం వదిలేసింది. సీడ్స్ వదిలేరా ఇది? ఎందుకంటే మన ఇంట్లో పెంచిన కూరగాయలకి మనమే సీడ్ చేసుకుంటే ఒక పర్ఫెక్ట్ గార్డెనర్ అప్పుడే అవుతారు. పెంచడం వల్ల అయిపోదు కాదు, దాని సీడ్ మనం రెడీ చేసుకోవాలి. ఆ సీడ్ ఏంటంటే నెక్స్ట్ టైం, ఎందుకంటే మన ఇంట్లో మన వాతావరణానికి, మన సాయిల్కి, మన వాటర్కి అది పెరుగుతుంది. ఇక్కడ అలవాటు పడి ఉంటుంది కాబట్టి ఆ సీడ్ని మనం వేసుకున్నప్పుడు ఇంకొంచెం ఈల్డింగ్ ఎక్కువ, పెస్ట్ని ఎదుర్కొనే శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే. అది. సో ఇక్కడ ఇది కూడా మల్బెరీ అండి. పక్షులకి దీన్ని అయితే పక్షులకి వదిలేస్తాను నేను అంతే. ఫ్రూటింగ్ అనేది ఎప్పుడూ ఉంటుంది, రెగ్యులర్ ఉంటుంది. అండ్ మునగ కూడా నాకు ఈ మునగ ఎట్లా అంటే 360 days కాస్తుంది. ఆకు ఎక్స్పెక్ట్ చేయకూడదు దీని నుంచి. ఆకు రాదు, ఎప్పుడు పూత కాయలే ఉంటాయి అంతే. ఆకు రాదు ఎక్కువ. ఆ వెరైటీ కొంచెం ఎక్కువ హైట్ కనిపిస్తుంది. కట్ చేశాను, ఇంకా మొత్తం ప్రూవ్ చేసాయి. మరీ హైట్ వెళ్ళిపోతే ఇప్పుడు ఎండాకాలం గాలులు వస్తా ఉంటాయి కదా, కష్టం వద్దని కట్ చేశాను అనమాట. సో మీ అన్ని ఎక్కువ గ్రో బ్యాగ్స్ అండ్ టబ్సే ఉంటాయండి. అయితే ఇది వచ్చేసి మనకి లోంగన్ ఫ్రూట్ అండి. కేరళ లోంగన్ సమ్మర్లో ఫ్రూటింగ్ వస్తుంది. లాస్ట్ సమ్మర్ కాసింది, మళ్ళీ వీటికి పూత వస్తుంది. లోంగన్ ఇది నూనె అండి. ఎంత డైలీ ఎవరైనా ఒక 10 ml గనక జ్యూస్ తాగలిగితే మోకాళ్ళ గుజ్జు వస్తుంది. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఈవెన్ ఈ కషాయం మనకి క్యాన్సర్ పేషెంట్స్ కి కానీ అలా షుగర్ చాలా బాగా వస్తుంది. ఆ సీడ్ తో వేసింది అది 6 months లో వచ్చేస్తే. ఇది కాఫీ. యాక్చువల్లీ కూల్ క్లైమేట్, ట్రాపికల్ క్లైమేట్ లో వస్తుంది అంటారు, బట్ ఖమ్మం లాంటి హాట్ క్లైమేట్ లో కూడా వచ్చింది ఇది. ఇవన్నీ కాఫీ బీన్స్. జాగ్రత్త అమ్మా, ఇవన్నీ కూడా కాఫీ బీన్స్. మళ్ళీ ఫ్లవరింగ్ కూడా ఉంది. ఒకటే చెట్టు ఉంది, ఒకటే మొక్క అండి. సో మీ వరకు సరిపోతాయి ఈజీగా. ఇవన్నీ కూడా కాయలే. అవును. సో 1 kg వెళ్ళొచ్చా మనకు మొత్తం? ఇదే ఫస్ట్ టైం చూడాలి. ఇది అలహాబాద్ సఫేదా అండి. ఇది జామ. టెర్రస్ మీద అలహాబాద్ సఫేదా కనుక పెట్టుకుంటే మీకు మంచి సైజెస్, స్వీట్ ఎక్కువ ఉంటుంది, చాలా స్వీట్ ఉంటుంది. ఇది కస్టర్డ్ యాపిల్ లో రెడ్. ఇది సీతాఫలం. రెడ్ సీతాఫలం. ఇప్పుడు పూత వస్తుంది. లాస్ట్ టైం కాసింది, ప్రూన్ చేశాను, మళ్ళీ ఇప్పుడు వస్తుంది అనమాట. చింత చెట్టు పెట్టారు. ఇది స్వీట్ టామరిండ్. వంటకు పనికిరాదు, తినడానికి. చింతపండు, తీయటి చింతపండు మన కాసింది. ఇది నేరేడు. రెగ్యులర్ వెరైటీయే. ఇది చెరుకు అండి. చెరుకు కూడా పెట్టారు ఇంట్లో. చెరుకు నేను అబ్జర్వ్ చేసింది, అప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకొని జస్ట్ చాక్ తో కట్ చేస్తే వచ్చేస్తుంది, మిక్సీలో పట్టేస్తున్నాం జ్యూస్. ఇది మొగలి. ఇది చాలా ట్రెడిషనల్ వే, అది మర్చిపోకూడదు మనం అనేసి చాలా షార్ప్ ఉంటుంది. అవునవును మొగలి ఉండాలి అని పెట్టింది. పాములు వస్తాయి ఏదో అంటారు, మరి టెర్రస్ మీద ఏమో వస్తాయండి. అయితే డ్రాగన్ లో పింక్ వెరైటీ, పింక్ డ్రాగన్. అందులో అది వాలంటరీగా వచ్చిన ప్లాంట్. పపాయ వాలంటరీగా వచ్చింది. ఇది బ్లాక్ చెరుకు, నల్ల చెరుకు. అండ్ ఇది వచ్చేసి గజనిమ్మ అంటారండి, సూది నిమ్మ అని కూడా అంటారు. పెద్ద సైజ్ కాస్తే. ఇది సీడ్లెస్ నేరేడు. 2 వెరైటీలు ఉన్నాయి. ఇది ఉసిరి. పచ్చడి ఉసిరి, పూత వస్తుంది. సో ఎక్కడికక్కడ మీరు దాన్ని హైట్ ని కంట్రోల్ చేసేస్తున్నాం. ఇది చికెన్ మల్బరీ.
చికెన్ మల్బరీ. చికెన్ మల్బరీ. ఓ. ఎందుకంటే కోడి పుంజు మీద తల మీద ఉంటుంది చూసారు, ఆ షేప్ ఉంటుంది ఇది. ఓకే. దాని అందుకే చికెన్ మల్బరీ అంటారు. సో దీనికి మల్బరీ ఇక్కడ వస్తుంది. వస్తున్నాయి వస్తున్నాయి. ఓకే. అండ్ ఇది రెడ్ లెమన్ అండి. అది ఇది రెడ్ లెమన్. ఓకే. ఇది 360 days కాస్తుంది. లోపల పల్ప్ రెడ్ ఉంటుంది, జ్యూస్ రెడ్ ఉంటుంది, కాయ కూడా కమలా సైజ్ అంతా వస్తుంది. లెమన్ అయినా కానీ. లెమన్ అయినా కానీ. సో ఇది మల్బరీ తినేదే ఇది. తినేదే అండి. ఇది వెలగలో స్వీట్. వెలగ పండులో స్వీట్ వెలగ అన్నమాట. ఓకే. ఇక్కడ పిందె ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది. అయితే ఇక్కడ వస్తుంది, సెట్టింగ్ అవుతుంది. అవును. సో అది అంజీర్ ఉంది ఇక్కడ. ఇది ఎల్లో డ్రాగన్. ఎల్లో డ్రాగన్. అది రెడ్, ఇది ఎల్లో, అండ్ ఇది వైట్. ఇది వైట్. రెండు వేసాను అందులో. రెండు ఉన్నాయి. 2 years నుంచి కాస్తున్నాయి, వస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకు మెస్వాక్ ప్లాంట్ అంటారండి. మెస్వాక్. అవును. ఇది ఒకటి తిని చూడండి, మీకు టేస్ట్ తెలుస్తుంది. స్మెల్ ఏముండదు. మిస్వాక్ టూత్ పేస్ట్ లా ఉంది. మనకి సోంపు ఫ్లేవర్ ఉంటుంది. మనకు భోజనం చేసిన తర్వాత డైజెషన్ పర్పస్ గా ఇది వేసుకుంటే చాలు. చాలా సోంపు ఫ్లేవర్ మిస్వాక్ టూత్ పేస్ట్ లాగానే ఉంటుంది. ఇది కూడా ఆవాలు. హార్వెస్ట్ టైం అవుతుంది, ఆవాలు వచ్చేస్తున్నాయి. అయితే ఇది వచ్చేసి దబ్బ చెట్టు అండి. దబ్బకాయలు. ఓకే. అండ్ ఇది నాగ్పూర్ సంత్రా కమల. ఇది వస్తుంది. అది ఇదిగోండి కాయలు ఉన్నాయి. కాయలు వచ్చేసినాయి. అవును. ఆ కాయలు ఉండగానే మళ్ళీ పూత వస్తుంది. ఇది వచ్చేసి రెడ్ లేడీ పపాయ. టెర్రస్ మీద వేసుకోవాలనుకుంటే ఇది మాక్సిమం హైట్ 3 feet. అంతే. 3 feet వచ్చి ఇంత పొడవు పపాయ బాగా వస్తుంది. సో మన టెర్రస్ గార్డెన్ కు సూటబుల్ ఇది. ఓకే సార్. అండ్ ఇది వచ్చేసి అండి బిగినై ఫ్రూట్ అంటారు, బ్రెజిల్ వెరైటీ. ఇది ఏంటిది? బిగినై ఫ్రూట్. బిగినై. ఓకే. ఇదంతా పూత, ద్రాక్ష గుత్తులు లాగా వస్తాయి అనమాట. బెర్రీస్ లాగానే చాలా స్వీట్ ఉంటాయి, బాగుంటుంది ఇది. మన క్లైమేట్ రాదు అంటారు, ఇంత హాట్ క్లైమేట్ లో కూడా ఈ షైనింగ్ పోదు వీటికి. ఇది వచ్చేసి మిరకిల్ ఫ్రూట్ అండి. మిరకిల్ ఖచ్చితంగా ఎండ తగలకూడదు దీనికి. షేడ్ లో ఉంచాను. ఇదేంటంటే ఈ మిరకిల్ ఫ్రూట్ 1 inch కాస్తుంది. ఆ 1 inch ఫ్రూట్ మీరు తిన్న తర్వాత ఒక 1.5 hour వరకు మీరు వేపాకు తిన్న, కాకరకాయ తిన్నా ఇంకా చేతి తెలీదు, నోరంతా స్వీట్ టేస్ట్ తో నిండిపోద్ది. సో అందుకని దానికి మిరకిల్ అని పెట్టాము. ఇది వచ్చేసి మ్యాంగోస్టీన్. కేరళలో ఎక్కువ చూస్తుంటాం అనేది. ఇది వచ్చేసి అండి మనకు కిలింజ్వెల్ ఫ్రూట్ అంటాం. కిలింజ్వెల్. ఇవి వాటి బెర్రీస్ బంచెస్ లాగా వస్తాయి. ఒకసారి నేనైతే మొదటిసారి వింటున్నా శ్రీనివాస్ గారు పేర్లు. ఇవి కూడా అంతే, చాలా బాగుంటాయండి. మంచి స్వీట్ వెరైటీ, పిల్లలకి బాగా ఇష్టం. ఇవి ఇంకా పెరుగుతాయి, బాగా ఇష్టం అనమాట. కిలింజ్వెల్. ఇది అవకాడో కూడా పెట్టారు. ఇప్పుడే పూత స్టార్ట్ అవుతుంది. ఎండ తగలకూడదు దీనికి, దానికోసమే లోపల పెట్టేశారు. నేనంటే షేడ్ నెట్ వేయను, ఇలా పెంచేసంటే వీటిలో మాయిశ్చర్ మెయింటైన్ అవుతుంది. అండ్ ఇది తినే ఉసిరి, మనకి తెలుసు, చిన్న ఉసిరి. ఇది ఐస్ క్రీమ్ బీన్స్ అండి. బీన్స్. వెనీలా కాదు, వెనీలా బీన్స్ వేరు, ఇది ఐస్ క్రీమ్ బీన్స్. ఇది మొక్కలా పెరుగుతుంది. వెనీలా బీన్స్ క్రీపర్. ఇదేంటంటే దీని ఒక చెమ్మకాయ లాగా పొడవుగా వస్తాయి, లోపల పల్ప్ అనేది మనకి వెనీలా ఫ్లేవర్ తో ఉంటుంది. ఇది ఒకసారి వచ్చింది కాదు, ఒకటే వచ్చింది, మళ్ళీ ప్రూనింగ్ చేసి ఈ కొత్త చిగుళ్ళకి మళ్ళీ వస్తుంది. పెద్దగా పెరగకూడదని ఇది దాల్చిన చెక్క. ఒకసారి ట్రై చేసాం తీసి ఇక్కడ వరకు, మళ్ళీ ఇప్పుడు వస్తుంది, ఇప్పుడే దాల్చిన చెక్క. అండ్ ఇది వచ్చేసండి మనకు బీట్రూట్ గువా, సారీ స్ట్రాబెరీ గువా. ఏంటంటే ఈ కాయ స్ట్రాబెరీ జామ్ అంటారు. స్ట్రాబెరీ అంత సైజు, స్ట్రాబెరీ కలర్, స్ట్రాబెరీ టేస్ట్ తో ఉంటది ఈ జామ. మన కోస్టారికా సైడ్ ఎక్కువ కాస్తాయి, చాలా స్వీట్ ఉంటుంది ఇది. ఇది బత్తాయి అండి, రెగ్యులర్ బత్తాయి. బయట ఉన్నాయి, మళ్ళీ పిందెలు పడుతున్నాయి. ఇది బీట్రూట్ గువా. ఇదేమో బీట్రూట్ గువా. మనకి బ్లాక్ జామ్ అంటారు. ఇది పూత వస్తుంది, కాసింది. ఇది బీట్రూట్ కలర్. ఈ ఆకే కలర్ ఉంది, కాయ అదే కలర్ ఉంటుంది, పల్ప్ కూడా అదే కలర్ ఉంటుంది. సో అరటి యూజువల్ గా అరటి కూడా అది డ్వార్ఫ్ అరటి. ఎవరైనా టెరెస్ మీద వేసుకున్న డ్వార్ఫ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు గెల బాగా వస్తుంది. రీసెంట్ గానే కోసాము. ఓకే. అండ్ ఇది మిరియాలు.
తెలుసు. అవునవునవునవును. ఇది వచ్చేసి టీ ప్లాంట్ అండి, ఇది టీ ప్లాంట్. తేయాకు మొక్క. ఓహో. కానీ మన క్లైమేట్ కి రాదు, అవును. బట్ ఓకే ట్రై చేస్తాను. చేస్తారు. పోలే ఇది వస్తుంది. వచ్చి అదంతా ఇది బుష్ పెప్పర్. బుష్ పెప్పర్. బుష్ పెప్పర్ పెప్పర్ కనిపిస్తుంది. హార్వెస్ట్ చేసాం ఆల్రెడీ. అవునా? ఇది స్వీట్ నారింజ. నారింజ. ఓ. ఇది అంతే 360 days ఉంటుంది, fruiting ఎప్పుడు ఉంటాయి. ఓకే. సిట్రస్ వాటి ఎప్పుడు కూడా ఎండ ఎంత ఎక్కువగా ఉంటే అంత రైప్ అవుతాయి, అంత ఫ్రూటింగ్ అనేది వస్తుంది. ఓకే. వచ్చిన ఫ్రూటింగ్ పండుతుంది. సో ఇది ఇప్పుడు స్వీట్ నారింజ అన్నమాట. ఎండ తగలకపోతే పండవు. గ్రీనిష్ గా ఉంది. ఇప్పుడు ఇది కొంచెం కలర్ వస్తుంది. అవును, ద్రాక్ష గుత్తిలా ఉంది ఇది. అవును. అయితే ఇది వచ్చేసి మనకు సూర్యనామ చెర్రీస్ అండి. ఇవి సూర్యనామ చెర్రీ. ఇది ఇప్పుడు ఫ్రూటింగ్ టైం, సమ్మర్ మనకి వింటర్ నుండి ఉన్నాయి. పిందెలు కూడా కోస్తూనే ఉన్నాము, కాయలని కోస్తున్నాం. ఇదంతా కూడా ఫ్రూటింగ్. వీటి ఏంటంటే నేను చెప్పినట్టు ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ క్లైమేట్ మనం క్రియేట్ చేస్తే ఈ హ్యూమిడిటీ మెయింటైన్ అయ్యి వాటికి అవే ప్రొటెక్ట్ చేసుకుంటాయి. నేను ఇంకా సమ్మర్ లో షేడ్ నెట్ ఏం వేయను, ఇది సరిపోద్ది. ఇది ఆల్ఫాన్సో మ్యాంగో, పీన్ ఆఫ్ మ్యాంగో అంటారు. ఆల్ఫాన్సో చాలా బాగుంటుంది. ఫ్రూట్ తీసిరా సార్? ఇది లాస్ట్ ఇయర్ ఒక 4 కాసాయండి, మళ్ళీ ప్రూన్ చేసి ఇప్పుడు సీజన్ కాబట్టి ఈ ఇయర్ చూడాలి మరి. ఇది మనకు పంపర్ పనస. చాలా లావ్ వస్తుంది, ఆల్ స్పైస్ అది. అండ్ ఇది వచ్చేసి బ్లూ జావా బనానా. ఇది బ్లూ జావా బనానా అంటారు. హైట్ ఎక్కువ పెరగదు. బనానా పైన గెల వచ్చేసి బ్లూ కలర్ ఉంటుంది, స్కై బ్లూ లాగా. లోపల పల్ప్ ఎల్లో కలర్ ఉంటుంది, వెనిలా ఫ్లేవర్ తో ఉంటుంది అనమాట. 1 year లోపల వచ్చేసి ఫ్రూటింగ్. అండ్ ఇది వచ్చేసి మనకి సూపర్ ఎర్లీ వియట్నాం జాక్ ఫ్రూట్. జాక్ ఫ్రూట్ టెరెస్ మీద తొందరగా వస్తుంది క్రాపింగ్. అండ్ ఏమవుతుందంటే దీనికి వచ్చే ఫ్రూట్ కూడా మనకు పెద్ద పనస లాగా అంతంత రాకుండా ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయేలాగా 2 kgs 3 kgs అలా వస్తుంది. దీంట్లో పింక్ తోటకూర అండి. మనకి ఏమవుతుందంటే కంపానియన్ ప్లాంటేషన్ లాగా ప్లేస్ మేనేజ్మెంట్ తోటి ఇక్కడ ఆకుకూరలు వేసేసుకుంటే దీనికి మల్చింగ్ లాగా పనిచేస్తుంది. ఇక్కడే పెరిగితే పైన ఇవి పెరుగుతుంటాయి అలాగా. ఇది ఎన్ఎంకే గోల్డ్ సీతాఫల్. ఎన్ఎంకే గోల్డ్ మొత్తం ప్రూన్ చేస్తే ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చే కొత్త చిగుళ్ళకి మొత్తం పూత వచ్చేస్తా ఉంటది అనమాట. క్రాపింగ్ మనకి ఏ సీజన్ లో తీసుకునేలాగా ఉంటుంది. అండ్ ఇది పింక్ పనస, సారీ పింక్ నేరేడు. ఇది మామూలుగా బ్లాక్ నేరేడు చూస్తాము, ఇది పింక్. మంచి పింక్ పర్పుల్ కలర్ లో వస్తుంది పండిన తర్వాత చాలా బాగుంటుంది అనమాట. ఇది పీనట్ బటర్ అండి, ఇది ఒరిజినల్ పీనట్ బటర్ ప్లాంట్. ఇది మనకు పిల్లలు బయట కొనుక్కుంటాం మన పీనట్ బటర్ అవి, అదంటే మనకు గ్రౌండ్ నట్స్ తో చేస్తారు. బట్ ఇది ఒరిజినల్ పీనట్ బటర్ ప్లాంట్. ఎంత స్వీట్ ఉంటాయో. కాయలు వస్తాయి, చాలా బాగుంటాయి. అండ్ ఇది ఇలాచి, ఒరిజినల్ ఇలాచి. ఇది ఇక్కడ ఉందిగా, ఒరిజినల్ ఇలాచి. ఇది వరకు తెచ్చాను బట్ థాయి జింజర్ అని మోసం చేసి ఇలాచి అని ఇచ్చేస్తున్నారు. బట్ ఇది ఒరిజినల్. అండ్ అది కొండ మామిడి అండి. మామిడి అయితే ఎవరైతే పెంచలేరో ఈ కొండ మామిడి పెంచొచ్చు. ఇది 360 days కాస్తుంది, పులుపు కొంచెం తక్కువ ఉంటుంది. మామిడి లెక్క అదే ఫ్లేవర్ ఉంటుంది. అన్నం వాచుకున్న తర్వాత గంజి వస్తుంది, ఆ గంజిలో కొంచెం కుంకుడు రసం పోసేసి మిల్లీ బగ్స్ మీద స్ప్రే చేస్తే కారిపోతాయి అనమాట. ఆ జిగురికి ఏమవుతాయి మళ్ళీ పట్టుకోదు మొక్కకి. ఇది ఇంట్లో దొరికేవి తక్కువ ఖర్చుతో. బట్ నేను ఫాలో అయ్యేది మట్టి ద్రావణం, సివిఆర్ మెథడ్, వెంకటేశ్వర రెడ్డి గారిది. మట్టి ఏంటంటే అండి అది టాప్ సాయిలే తీసుకోవాలి, ఎక్కడైతే అన్యూజ్డ్ సాయిల్ అంటే పొలాల్లో దొరికిన మట్టి కాదు, ఏదైనా చెట్ల కింద పుట్టమట్టి లాంటిది. పొలాల్లో ఏమవుతుందంటే అండి పెస్టిసైడ్ స్ప్రే చేస్తా ఉంటారు కదా, ఆ మట్టి వద్దు. ఎక్కడైనా టాప్ సాయిల్ మాత్రమే. సబ్ సాయిల్ అని ఇంకా ఉంటుంది, బట్ మనకి టాప్ సాయిల్ అవైలబిలిటీ ఉంది కాబట్టి టాప్ సాయిల్ లో ఏంటంటే సాప్రోఫైటిక్ బ్యాక్టీరియా ఉంటుంది అందులో. అండ్ ఒక హ్యూమస్ అనేది ఫామ్ అయ్యి ఉంటుంది టాప్ సాయిల్ లో. అది కనుక తీసుకొని లీటర్ కి 100 grams మట్టి, అంతే. లీటర్ నీళ్ళకి 100 grams మట్టి చాలు. అది కనుక మీరు స్ప్రే చేశారంటే మొక్కలకి ఏంటంటే అండి మనకి ఏ రకమైన పెస్ట్ అని ఇంక్లూడింగ్ ఎర్త్వార్మ్స్ అయినా సరే వాటికి గాలి పీల్చుకోవడానికి సపరేట్ గా ముక్కు లాంటి నిర్మాణం ఏమీ ఉండదు మనకున్నట్టుగా. వాటి స్కిన్ కి పోర్స్ ఉంటాయి మనకున్నట్టుగానే, ఆ దాని ద్వారానే గాలి పీల్చుకుంటాయి అవి. ఎప్పుడైతే మట్టి మనం స్ప్రే చేసామో ఆల్రెడీ పెస్ట్ ఏమన్నా ఉంటే దాని మీద మట్టి పడిపోతుంది, ఆ స్కిన్ పోర్స్ అన్ని క్లోజ్ అవుతాయి. క్లోజ్ అయినప్పుడు వారి రెస్పిరేషన్ అరెస్ట్ జరిగి అవి చనిపోతాయి.
ఒక్కొక్కసారి రైట్ టైం మనకు వచ్చి ఆకులు తిని ఆకులు రసం పీల్చి వెళ్ళిపోతుండే కొన్ని రకాల ఫ్లైస్. అవునవును అవును అప్పుడు మట్టి స్ప్రే చేయడం వల్ల నైట్ టైం వచ్చి ఆకులు తిన్నప్పుడు ఆకుల మీద మట్టి ఉంటుంది కాబట్టి అవి కన్జ్యూమ్ చేస్తాయి. ఓకే కడుపులోకి వెళ్ళిన మట్టి మనకి వాటికి కూడా అరగదు, అరగదు. అలా బయటకు వెళ్ళి అవి చనిపోతాయి. ఓకే సో వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ పెస్ట్ కంట్రోల్ మెథడ్ ఏమన్నా ఉందంటే మట్టి మట్టి ద్రావణం. ద్రావణం. జీరో కాస్ట్, అవును అది ఫర్మెంటేషన్ ఉండదు, అవును. ఏమీ ఉండదు, అప్పటికప్పుడు కలుపుకొని కొట్టేయడమే చేసుకోవడమే. కదా. అండ్ ఏ పెస్ట్ అయినా అంటే మనం ఉమ్. తల్లి దశలో మనకి పెద్ద ఇబ్బంది ఉండదు, ఓకే గుడ్డు దశలో ఇబ్బంది ఉండదు, లార్వా వస్తుంది, లార్వా నుంచే మనకి స్టార్ట్ అవుతుంది. సమస్య. కాబట్టి అసలు ఆ తల్లి వచ్చి గుడ్లు పెట్టకముందే మనం ప్రివెంట్ చేస్తే ఓకే అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ మట్టిలోనే కొంచెం ఆముదం, ఓకే ఒక 1 to 2 ml ఆముదం ఇది మన మట్టి ద్రావణం. మట్టిలోనే ఓకే మట్టిలోనే ఉమ్. మట్టికే మట్టి. ఒక 100 గ్రాముల మట్టికి ఒక 10 ml ఆముదం కలిపేసి ఓకే నీళ్ళలోకి స్ప్రే చేస్తే ఆకుల మీద ఒక సిల్కీ లేయర్ అనేది ఫామ్ ఫామ్ అయిపోతుంది. అవుతుంది. సిల్కీ లేయర్ ఫామ్ అయినప్పుడు ఆ పెస్ట్ వచ్చి ఎగ్స్ పెట్టాలని నిలబడదు. నిలబడి. అంటే ఈ ఎండాకాలంలో కూడా అండి చాలా మంది మొక్కలు ఎండిపోతున్నాయి, ఆకులు ఎండిపోతున్నాయి అంటారు. అవును ఏంటంటే ప్రతి చెట్టుకి ఆకులు, అది పిచ్చి మొక్క అయినా సరే ఉమ్. ఆకుల మీద ఒక సిల్కీ లేయర్ అనేది ఉంటుంది, మైన పొర అంటారు. అవును. మనకు వర్షాకాలంలో శీతాకాలంలో చూస్తున్న ఆకులు మెరుస్తూ ఉంటాయి. అవునవును ఈ ఎండాకాలంలో హీట్ స్ట్రెస్ వల్ల ఆ సిల్కీ లేయర్ బ్రేక్ అయిపోయి ఓకే మనకు ఫోటోసింథసిస్ జరక్క రెస్పిరేషన్ అనేది మొక్క కూడా ఆయాస పడతా ఉంటది అనమాట. అవునవును అది ఎండిపోద్ది, బ్రౌన్ అయిపోయి ఎండిపోద్ది. ఓకే అందుకనే సమ్మర్ లో కూడా మనం వీక్లీ వన్స్ ఒక్కసారైనా ఏదైనా జిగురున్న పంచగవ్యాన ద్రవ్యమృత ఇవేమీ లేవంటే కనీసం బెల్లం నీళ్ళైనా సరే మొక్కలకి స్ప్రే చేయాలి. స్ప్రే చేయాలి. చేస్తే ఆ సిల్క్ లేయర్ ఫామ్ పోకుండా మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, ఓకే. దాని వల్ల కూడా ఎండిపోదు. ఓకే అండ్ ఇంకా చాలా మంది గంజి పౌడర్ కూడా కలిపి కొట్టమంటారు కదా, గంజి ద్రావణం. అవును అవును. ఇంకోటి ఎట్లా అంటే మన ఇంట్లోనే ఇయర్ అంతా సరిపోయేలాగా చేసుకునేది బయో ఎంజైమ్స్. అవును ఎందుకంటే బయో ఎంజైమ్స్ లో కూడా అండి ఓకే మనకు స్వీట్ బయో ఎంజైమ్, సిట్రస్ బయో ఎంజైమ్, ఓకే లీఫ్ బయో ఎంజైమ్, మ్మ్. బిటర్ బయో ఎంజైమ్, ఫ్లోరల్ బయో ఎంజైమ్, 5 రకాల బయో ఎంజైమ్స్ ఉంటాయి. ఓకే స్వీట్ బయో ఎంజైమ్ వచ్చేసి ఏ బయో ఎంజైమ్ అయినా 1:3:10. ఆహా. 1 కప్ బెల్లం, ఓకే 3 cups మనం తీసుకునే ఇంగ్రీడియంట్, ఓకే 10 cups వాటర్. వాట్ స్వీట్ బయో ఎంజైమ్ అయితే మనకు బనానా, మ్యాంగో ఓకే. అండ్ ఫ్రూట్ ఎంజైమ్స్ పపయ, సపోటా ఓకే. ఇవన్నీ 3 cups ఫ్రూట్ తీసుకుంటే 1 cup బెల్లం, 10 cups వాటర్. ఓకే సిట్రస్ బయో ఎంజైమ్ అంటే లెమన్, లెమన్ హోల్ లెమన్ తీసుకొని లెమన్ 3 cups, 1 cup బెల్లం, 10 cups వాటర్. ఓకే లీఫ్ బయో ఎంజైమ్ వచ్చేసి మనకు పాలకూర ఆకు, మనకి తోటకూర ఆకు, మల్బరీ ఆకు, ఇది మునగాకు, అరిటాకు, ఓకే వీటిలో ఏంటంటే వెదిరాకు. మ్మ్. ఈ పర్టికులర్ 5 ఆకుల్లో గ్రోత్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. పెస్ట్ తక్కువ వస్తుంది. ఓకే ఈ లీఫ్ కూడా 3 cups తీసుకొని బయో ఎంజైమ్ చేసుకుంటే ఓకే ఏ మొక్కలకైతే స్ప్రే చేస్తామో ఓకే గ్రోత్ లేని మొక్కలు దీంట్లో ఉంచిన గ్రోత్ హార్మోన్ తీసుకొని అవి తొందరగా పెరుగుతాయి. పెరుగుతాయి. సో వీటిని ఎన్ని రోజులు పర్మిట్ చేయాలి మీరు చెప్తున్న ఎంజైమ్స్? అయితే స్వీట్ ఏ బయో ఎంజైమ్ అయినా 90 days పడుతుందండి. 90 days. ఓకే అయితే మనకు వేరే సీజన్ లో చేసుకుంటే సమ్మర్ లో చేసుకుంటే మీకు 50 to 60 days అయిపోద్ది, అయిపోతుంది. తొందరగా ఫర్మెంట్ తొందరగా అవుతుంది. వస్తుంది. ఓకే. కాబట్టి నేను సమ్మర్ లో ఎక్కువ చేస్తుంటా. మార్చ్ లో అలా చేసుకుంటే మనకి జూన్ కల్లా రెడీ. దాని లైఫ్ టైం ఎంత? 6 years. 6 years ఉంచవచ్చు. బట్ మనకు అంత అవసరం లేదు కాబట్టి 1 year చేసుకోవచ్చు. ఓకే అలా స్వీట్ బై అంటే మల్టిప్లై చేస్తారా వాటిని? తక్కువ చేసుకుంటాం మనము దాని మళ్ళీ డైల్యూషన్ water తో చేయాలి, డైల్యూషన్ చేయాలి, సో మళ్ళీ అదే రిపీటెడ్ గా వాడుకుంటాం. ఏంటంటే స్వీట్ బై ఎంజైమ్ మామూలు సిట్రస్ బై ఎంజైమ్ మొక్కలకి స్ప్రే చేసినప్పుడు ఇప్పుడు పెద్ద మొక్కలు ఫ్రూట్ ప్లాంట్స్, ఏజ్డ్ ప్లాంట్స్ అయితే 1:5 ml తీసుకోవాలి. ఓకే అది మీడియం సైజ్ ప్లాంట్స్ అయితే 1:10, మరి బేబీ ప్లాంట్స్ అయితే 1:20. ఓకే ఎందుకంటే వాటి pH రేట్ అప్పుడు 3 ఉంటుంది బై ఎంజైమ్స్ కి. ఓకే కాబట్టి మొక్క ఏజ్ సైజ్ ని బట్టి మనం డైల్యూషన్ డైల్యూషన్ చేసుకోవాలి. చేసుకోవాలి. సిట్రస్ బై ఎంజైమ్ కనుక మొక్కకి స్ప్రే చేసినప్పుడు ఏ మొక్క అయితే ఈ ఏళ్ల తరబడి మనం పూత రావట్లేదు అనుకున్న మొక్కకి ఓకే. సిట్రస్ బై ఎంజైమ్ స్ప్రే చేస్తే పూత తొందరగా వస్తుంది. ఓహో అండ్ మనకి ఆ మొక్కలకు కూడా అండి పిచ్చి మొక్కలు అయినా సరే వాటి రూట్స్ కి హోల్స్ ఉంటాయి, ఓకే. మనకి కనపడవయి, అవును. మన సేమ్ స్కిన్ కున్న హోల్స్ లాగానే వాటిని స్టోమాస్ అంటాం. ఓకే మనకి సాయిల్ ఎప్పుడు కూడా ఎస్టిక్ ఉండాలి. ఓకే ఎప్పుడైతే సాయిల్ కనుక ఆల్కలైన్ గా మారిపోయిందో అంటే మనం ఇచ్చే వాటర్ కావచ్చు, ఒకసారి వాటర్ లో చౌడు శాతం సాల్ట్ పెరుగుతుంటాయి అవును. తెలియకూడదు. అవును అది వాడినప్పుడు ఏంటంటే సాయిల్ ఎస్టిక్ నుంచి ఆల్కలైన్ అయిపోతుంది. అవును అప్పుడు అది మనకు తెలియదు. ఓకే. ఎప్పుడైతే సాయిల్ ఆల్కలైన్ అయిపోయిందో ఓకే ఆ రూట్స్ కున్న హోల్స్ క్లోజ్ అయిపోతాయి. ఓ మనం ఎన్ని న్యూట్రియన్స్ ఇచ్చినా మొక్క తీసుకోదు. తీసుకో అలాంటప్పుడు మనకి సిట్రస్ బై ఎంజైమ్ ఇవ్వడం ద్వారా సాయిల్ ఎప్పుడు కూడా ఎసిడిక్ గా ఉంటుంది. సో మొక్క ఏ న్యూట్రియన్స్ ఇచ్చినా తీసుకుంటుంది. ఓకే సో సిట్రస్ వల్ల అది మన ఇంట్లో ఫ్లోర్ క్లీనర్ గా కూడా వాడుకోవచ్చు. వాడుకోవచ్చు. ఇంట్లో బకెట్ నీళ్ళల్లో కొంచెం లెమన్ బై ఎంజైమ్ వేసేసి ఇల్లు తుడుచుకోవచ్చు. ఓహో నెక్స్ట్ వచ్చేసి మనకి స్వీట్ బై ఎంజైమ్ మొక్కలు స్ప్రే చేసినప్పుడు పూల మొక్కలు అయితే ఫ్లవరింగ్ అనేది మంచి రేడియంట్ వైబ్రెంట్ కలర్ తో పూస్తాయి. ఓకే కాయలైనా కూరగాయలైనా మనకి మంచి షైనింగ్, కలరు, ఓకే. సైజు, టేస్ట్ యాడ్ అవుతాయి.
ఓకే. స్వీట్ బయోఎంజైమ్ వల్ల. ఆహా. ఆ తర్వాత వచ్చేసి మనకి లీఫ్ బయోఎంజైమ్ గ్రోత్ promoter అది. గ్రోత్ ప్రమోటర్ అవుతుంది. అవును. మనకి బిటర్ బయోఎంజైమ్ అంటే వేపాకులు కానీ ఈ సమ్మర్లో వేపకాయలు రాలుతాయి, అవును. అవి కొంచెం క్రష్ చేసుకొని బయోఎంజైమ్ చేసుకుంటే పెస్ట్ రిప్లెంట్ గా పనిచేస్తాయి. ఓకే. ఫ్లోరల్ బయోఎంజైమ్ అంటే మన బంతి పువ్వు రెక్కలు, గులాబీ పూల రెక్కలు, ఓకే. జాస్మిన్ మల్లెపూల రెక్కలు, ఓహో. వీటితో మనకి బయోఎంజైమ్ చేసుకుంటే మ్మ్. బంతి పువ్వులతో చేసిన కానీ ప్రతి దాంట్లో బెల్లం మస్టా? మస్ట్ 1:3:10 ఎందుకంటే అదైతేనే మనకు మైక్రోబ్స్ డెవలప్ అవుతే ఫర్మెంటేషన్ కి బాగుంటుంది, ప్రిజర్వేటివ్ గా పనిచేస్తాయి. ఓకే. ఫ్లోరల్ మన ఇళ్లలో కూడా అండి చాలా సార్లు మనకు రూమ్ ఫ్రెషనర్స్ కి ఆర్టిఫిషియల్ గా స్ప్రే చేస్తూ ఉంటాం. అవును. ఎందుకంటే ఇంట్లో యూస్ చేసే ప్రతి దాని నుంచి కొన్ని రకాల టాక్సిన్స్ వస్తాయి. ఓకే. అవి ఇంట్లో పైన ఆర్గానిక్ గా పండించుకొని మళ్ళీ ఇంట్లో అవన్నీ యూస్ చేసుకుంటే కుదరదు కదా. అవును. ఆ ఫ్లోరల్ బయోఎంజైమ్ ఇంట్లో ప్రతి రూమ్ లో మీరు స్ప్రే చేసుకోండి, నేచురల్ రూమ్ ఫ్రెషనర్స్ అన్నమాట. ఓకే. అలా బయోఎంజైమ్స్ ఇయర్లీ ఒకసారి చేసుకున్నారంటే మీకు సరిపోద్ది, పెస్ట్ రాకుండా మట్టి సో రావడం మీరు 5 రకాల బయోఎంజైమ్ చేస్తాను. ఇందులో కాల్షియం బయోఎంజైమ్ కూడా ఉంటుందండి. నల్ల నువ్వుల చెక్కతో కూడా 1:3:10 రేషియోలో కాల్షియం బయోఎంజైమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కాల్షియం ఏంటంటే మొక్కలకి ఎప్పుడైతే కాల్షియం తగ్గిందో, కాల్షియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు మొక్క పెరగదు. ఓకే. కాల్షియం సఫిషియెంట్ గా ఉన్నప్పుడే మొక్కల్లో సెల్ డివిజన్ జరుగుతుంది, రూట్స్ లో అయినా మొక్కలో అయినా. ఆ సెల్ డివిజన్ జరిగినప్పుడే కొత్త వేర్లు కానీ కొత్త పూత కానీ చిగుళ్ళు కానీ వస్తాయి. ఓకే. కాల్షియం డెఫిషియన్సీ వస్తే మొక్క పెరగదు అసలు. అండ్ ఫాస్ఫరస్ డెఫిషియన్సీ కూడా రాకూడదు. ఓకే. ఫాస్ఫరస్ ఏంటంటే ఎప్పుడు కూడా రూట్స్ లో నుంచి మొక్క న్యూట్రన్స్ తీసుకొని కొమ్మలకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఫోటోసింథసిస్ ద్వారా ఆకుల ద్వారా తయారు చేసుకున్న ఫుడ్ ని మళ్ళీ కిందకి ఇస్తుంది, ట్రాన్స్ఫరింగ్ ఏజెంట్. కాల్షియం ఒకటి, ఫాస్ఫరస్ ఒకటి, ఇలా ఇవ్వగానే అలా మొక్క తీసుకోదు. మన ఏ రకమైన ఐరన్ అయినా, జింక్ అయినా, నైట్రోజన్ అయినా, ఏవైనా ఏ మైక్రోన్యూట్రియన్స్ అయినా ఇలా ఇవ్వగానే అలా మొక్క తీసుకుంటుంది. ఫాస్ఫరస్, కాల్షియం మొక్క ఇలా ఇవ్వగానే అలా తీసుకోవాలి. ఆ డెఫిషియన్సీ రాకుండా చూసుకోవాలి. అందుకే రాక్ ఫాస్ఫేట్ కానీ లేకపోతే ఇంట్లో ఉండే బనానా పీల్స్ కానీ ఇవన్నీ రెగ్యులర్ గా మొక్కకి ఇస్తుంటే ఎగ్షెల్స్ అయినా ఫాస్ఫరస్, కాల్షియం డెఫిషియన్సీ అయినా రాకుండా ఎగ్షెల్ తోటి కాల్షియం వస్తుంది, బనానా దాంతో పొటాషియం వస్తుంది. అండ్ బోన్ మీల్ వాడే వాళ్ళైతే కాల్షియం అండ్ ఫాస్ఫరస్ రెండు దొరుకుతాయి. బోన్ మీల్ వాడని వాళ్ళు రాక్ ఫాస్ఫేట్ కొంచెం సున్నం కలిపి వాడుకుంటే మంచిది. అలా సో ఇట్లా మనం టెర్రస్ గార్డెన్ చేసుకోవచ్చు ఈజీ. ఎందుకంటే ఏదైనా మనం రిస్క్ మరి ఇదో కొత్త ప్రెషర్ అనేది పెట్టుకోవద్దు. మన ఇంట్లో ఉన్న వాటితోటే అన్ని మాక్సిమం మనం అందుబాటులో ఉన్న వాటితోటి కవర్ చేసుకోవచ్చు, మన వంటగది తోటి కంప్లీట్ చేయమంటారు. అవును. ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి.